నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం, తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుకోవడం కోసం, దాని భద్రత కోసం పోరాడుతున్నాం. నిన్నటి దినమున అమ్జద్ ఖాన్ అనే అతను టోల్ గేట్ను దాటుకొని, టోల్ గేట్లో ఉన్నటువంటి సెక్యూరిటీని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ, ఆ ముందు ఉన్నటువంటి వినాయక స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తట్టుకొని కొండపైకి ఆరాంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోగలిగాడు అని అంటే మన భద్రతా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది తిరుమలలో అనేది బయటపడుతోంది. ఇది కావాలని ఒక కుట్రపూరితంగా చేశారా? గతంలో ఇదే విధంగా ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక సంఘటనకి నిజాయితీగా ఉన్నటువంటి ఎస్పీ సుబ్బరాయుడు గారు బదిలీ కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా హర్షవర్ధన్ రాజు గారు వచ్చారు. ఆయనే టీటీడీకి కూడా మెయిన్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా అయ్యారు. ఇప్పుడు ఆయన మీద ఏమైనా బ్లేమ్ చేయడానికి ఇలాంటి సంఘటన జరిగిందా, లేదంటే ఇది కుట్రపూరితంగా అతన్ని పైకి పంపించడం జరిగిందా, లేదా నిజంగానే డొల్లతనం చెకింగ్ పాయింట్లో కానీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, డొల్లతనం కనపడుతుందా? ఇంకా బాధాకరమైన విషయం ఏమంటే, ఒక వ్యక్తి టోల్ గేట్ను దాటుకొని అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఏమాత్రం అతన్ని చేజ్ చేసి కొండపైకి వెళ్ళనీయకుండా పట్టుకోవాలి అనే ఆలోచన రాలేదా? లేకపోతే అతన్ని చేజ్ చేయలేకపోయారా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ సెక్యూరిటీ కావచ్చు? ఇది ఒక్కసారి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే 18 కిలోమీటర్లు అతను కొండపైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్లో వాళ్ళు పట్టుకోగలిగారు. కానీ ఈ మధ్యలో అతన్ని ఆపలేకపోయాం. ఈ మధ్యలో అతను ఆ మోకాల మెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ టర్నింగ్లో వెళ్ళిపోయి మళ్ళీ అటు చుట్టుకొని వచ్చేసి ఉండొచ్చు. లేదు, అతని వెహికల్స్లో ఏమన్నా ఉండరానట్టు ఏమన్నా ఉన్నాయా, అవి తీసుకెళ్ళలేని మోకాల మెట్ల దగ్గర ఇంకో దారిలో ఏమన్నా అక్కడ ఏమన్నా వేశాడా, లేదా వెళుతున్నటువంటి దారిలో తన వెహికల్లో డిక్కీలో పెట్టుకున్నటువంటి ఏమన్నా దారిలో ఇంకేమన్నా వేసేసి వెళ్ళిపోయాడా, లేదు నేరుగానే అతను కొండకు వెళ్ళిపోయాడా? సమాధానం లేదు. కానీ కొండకి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి అతను ఒక మానసిక రోగి అని చెప్పాడు. దండం పెట్టాలి అందరికీ. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా హిందువుల మీద ఎవరు దాడి చేసినా, అతను క్రిస్టియన్ కావచ్చు లేదా ముస్లిం కావచ్చు, అతను ఖచ్చితంగా మానసిక స్థితి బాగాలేదు, మానసిక రోగి అని అంటున్నారు. ఇంకో బాధాకరం ఏమేమి అంటే, హిందువులు అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని నోరెత్తి మాట్లాడితే నువ్వు విద్వేషాలు రేపుతున్నావు అని చెప్పి అతని మీద ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము, ఎప్పుడు కూడా హిందువులు ఎవరి మీద దాడికి పూనుకొనలేదు, హిందువుల మీదకే దాడి చేస్తూ వచ్చారు. 1000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చరిత్ర ఇది, ఇప్పుడు కూడా జరుగుతోంది కూడా ఇదే. అయ్యా అతను మానసిక రోగి ఎలా అవుతాడు? నాది ఒక చిన్న ప్రశ్న. అతను చూడండి ఎంత నీట్గా ప్రాణాయామం చేసుకుంటున్నాడు. ఇలా ముక్కు పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని నీట్గా అతను ఏదో చేసుకుంటున్నాడు. మంచి జ్ఞానముతోనే ఉన్నాడు. అతను తప్పించుకోవడానికో లేకపోతే అతను తప్పించడానికో చేసినటువంటి ప్రయత్నంలా కనపడుతోంది. లేదు, విజిలెన్స్ యొక్క ఫెయిల్యూర్ అని అంటే పేరు ఎక్కడ పోతుందో లేకపోతే బాధ కలుగుతుంది అనేసి ఏమన్నా ఆ విధంగా చెప్పారో తెలియదు. కానీ అంత నీటిగా అతను ప్రాణాయామం చేస్తున్నాడు. అతను ఎట్లా మానసిక రోగం అవుతాడో తెలియదు. తిరుమల వరకు వెళ్ళి మా తాత వచ్చాడు నమాజ్ కోసం, ఆయన తీసుకొని పోయేదానికి వచ్చాను అన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలా? ఇది ఒకవేళ నిజంగా మళ్ళీ ఎస్పీ గారి మీద కుట్ర కోణం ఏమైనా జరిగిందా అతను వదిలేయడం వెనక? ఎస్పీ గారు కూడా ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఏ విధంగా అయ్యా ఒకటి ఎవరన్నా తోచుకొని టోల్ గేట్ నుంచి వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆ టోల్ గేట్ దగ్గర ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమీ లేవా, లేకపోతే అక్కడ ఉన్న పోలీసులకు కారు కానీ బైక్ కానీ లేదా? అతను వెంబడించి ఎందుకు ఆపలేకపోయారు? తిరుమల వెళ్ళేంత వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? దయచేసి ఆలోచించండి. ఏం జరిగింది ఈ మధ్యలో? వాడు ఎంత సమయం తీసుకున్నాడు కింద నుంచి పైకి వెళ్ళడానికి? మధ్యలో ఏమన్నా జరిగిందా? జరగకుంటే మంచిది అనే మా యొక్క బాధ, హిందువులుగా మా వేదన ఆవేదన. ఒకసారి దయచేసి ఆలోచించండి ఏం జరుగుతుందని. దయచేసి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా తెలియజెప్పండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. గోవిందా గోవిందా.